నమస్తే. మొన్నటి వరకు ఇంటర్వెల్ బ్రేక్ ఇచ్చిన మంచు బ్రదర్స్ మళ్లీ సెగలు రాజేస్తున్నారు. మంచు మనోజ్ మరోసారి జల్పల్లి ఇంటి దగ్గర అలజడి క్రియేట్ చేశాడు. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుని అన్న విష్ణుపై ఏకంగా చోరీ కేసు పెట్టాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంట్లోకి ఎందుకు రానివ్వరని గేటు దగ్గర కూర్చొని హై డ్రామా క్రియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయొద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటంటే చెప్పిప్పుడు ఈసారి తాడో పేడో తేల్చుకునేందుకు మంచు బ్రదర్స్ సిద్ధమయ్యారా? ఈ విషయంలో మరి పెద్దరాయుడు ఏం తేల్చబోతున్నారు? గొడవే కాదు, నేను నమ్మదురా అడుగు తిరు. మా నాన్నగారికి ఎప్పుడో పెట్టేశాను, నాకు ఆస్తి వద్దు నాన్న మీది. నీ బతుకెట్టుకు నువ్వు గాని నీ కొడుకు గాని ఆయనలాగా అంత చక్కగా ఎప్పుడైనా మాట్లాడగలిగారా? అంటే ఒక మగాడు నేను ఊర్లో ఉన్నప్పుడు లేని ధైర్యం నేను ఊరు దాటిన వెంటనే జైపూర్ పాపనెత్తుకుని ఏం చిల్లర కాదురా మీరు. వీడు పాప బర్త్డే బిజీలో ఉంటాడు, ఈ టైంలో కొట్టొచ్చా అని కేవలం విష్ణు ప్లాన్ వేసుకొని పెద్ద ప్లానింగ్ తెల్లారుజామున April 1 5:40కి ఇదే రోడ్ లో ఉన్న కెమెరా సీసీటీవీ, మా ఇంట్లోనే సీసీటీవీలు చూసుకోబల్లా వాళ్ళు ఫేమస్ కదా. పోయినసారి గొడవ అయినప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ వేసి వాళ్ళే సీసీటీవీ దాచిపెట్టారు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అడగండి, సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు ఎందుకు వాళ్ళు ఇస్తే సగం గుండు కొట్టుకుని తిరుగుతాను నేను వీధంతా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. వాళ్ళ సమస్య లేదు ఎవరు మీకు, ఎందుకంటే వాళ్ళు చేసింది దొంగ పని. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసాం? April 1వ తారీఖున దౌర్జన్యంగా 30-40 కార్లు ఆ వీడియో కూడా ఇచ్చాను మీకు. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. 30-40 కార్లు ఇదే వీధిలో వచ్చి మా సెక్యూరిటీ గేట్లు దూకి స్టంప్స్ లో బూతులు మాట్లాడి నా సెక్యూరిటీని కొట్టి ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. బాబు ఫోటోస్, నా పాప ఫోటోస్, చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువులు చూసారా బాబు, అది వాడి క్యారెక్టర్. నా పాప కోసం ఉన్న చిన్న చిన్న నగలు మేము బర్త్డే కోసం కొనుక్కున్నట్టువి ప్రతిదీ పగలు కొట్టి ఎక్కడేసారో కూడా తెలియట్లేదు. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. అంటావు. నా కారు, నా 2016 లో కొనుక్కున్న నా కారు టో చేసుకొని ఇవన్నీ కొట్టుకొచ్చిన వస్తువులా కనపడుతున్నాయి కానీ ఏవి కొన్న వస్తువులా కనపడటం లేదేంట్రా? ఇదంతా సెకండ్ హ్యాండ్ సరుకండి. అంటే సార్ దొంగలంటే మనుషులాగా ఉంటారండి. నాకు చిన్న చిన్న నేను పాత వస్తువులు అన్ని ఎత్తి పెట్టుకుని ఉంటానండి, నేను అవే వాడుకుంటూ ఉంటాను. అండ్ నాకు ఆ సోకులు లేవు. వాడే ఉద్దేశంతో అన్నాడు. అది తీసుకొచ్చి ఆ కార్ని టో తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలేదు. ఎన్ని దారుణాలు సార్. నా మా వైఫ్ కారు మినీ కూపర్, దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్ లో వదిలేరు. చీది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. ఆ గ్రౌండ్ లో వదిలి అక్కడ కర్చీపులు కట్టుకుని రౌడీ షీటర్లు అందరు దిగి నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు మీరు. దగ్గరుండి దాన్ని టో చేసుకుని మళ్ళీ తీసుకెళ్లి అక్కడ వదిలేరు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నా నార్సింగ్ లో నా ఆఫీస్ కి గోడలు దూకి లోపలికి వచ్చి నా కారుని దొంగ కీ పెట్టి స్టార్ట్ చేసుకుని ఆ కారు దొంగతనం చేశారు. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. అంటే ఎందుకు ఇంత దరిద్రానికి దిగజారుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. నా కన్నప్ప మీదకి నా బైరం వదులుతాను, ఇది కాదు. మనం పోట్లాడాలంటే ఎండి ధరల మీద పోరాడదాం, పని మీద పోరాడదాం, హెల్తీగా పోరాడదాం అని నా బైరం వదులుదాం అనుకున్నాం. ఇంకంతే, బైరం వదులుతున్నా అనేసరికి టెన్షన్ అయిపోయి కన్నప్ప పోస్ట్పోన్ చేసుకున్నాడు. ఆ కోపం ఎలా చేసుకోవాలో తెలియక నా మీద ఇదంతా రుద్దుతున్నారు. ఇమీడియట్ గా డైవర్షన్. ఎదవా ఎందుకు పనికిరాడు. ఇప్పుడు మా అమ్మగారికి మా నాన్నగారికి వాళ్ళకి అవసరం అండి ఈ వయసులో. చెప్పరా చెప్పు, అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. విష్ణు నాకంటే 4 సంవత్సరాలు పెద్దవాడు, అతని 4 పిల్లలు ఉన్నారు. వచ్చి మాట్లాడడం తెలియదా? కూర్చొని మాట్లాడమని అడుగుతున్నా నేను. ఓకే నో యూస్,
వాడు విండండి. పెద్ద మందిని పెద్దలను కూర్చొని పెట్టి మాట్లాడలేరా? ఏంద్ర బాబుజీ ఇదే ఏంది టార్చర్ మనకే? నేను వీళ్ళకి సినిమాలు పనిచేసినప్పుడు, నేను క్యాంపస్ కి పనిచేసినప్పుడు ₹1 ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర నాకు వచ్చిందని చెప్పానండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఈ రోజు వరకు ఈ మనోజు ₹1 తీసుకోలేదు నా కుటుంబం నుంచి. భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి.